హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందిని డ్రీమ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? రండి ఒక చిన్న మాట మాట్లాడుకుందాం. మనకున్న అతి తక్కువ సమయంలో మనకున్న జీవితం అనేది చాలా విలువైనదండి. జీవితం అంటే ఏంటో తెలుసా? మనిషి పుట్టుకకు చావుకు మధ్య ఉండే ఆ సమయం ఏదైతే ఉంటుందో చూసారా, దాన్నే జీవితం అంటారండి. ఎక్కడ పుట్టాలి, ఏ ఊరిలో పుట్టాలి, మనం వీళ్ళకి మాత్రమే పుట్టాలి అనేది ఏది కూడా మనం డిసైడ్ చేసుకోలేము. కానీ మనం పుట్టిన తర్వాత ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఈ టైంని ఎలా వేస్ట్ అవ్వకుండా చేసుకోవాలనేది మన చేతుల్లోనే కదా ఉండేది. మహా అయితే మనిషి బ్రతికేది ఒక 100 సంవత్సరాలు. అది ఇదివరకటి రోజుల్లో అనుకోండి. ఇప్పుడైతే మంచి మంచి అలవాట్లు ఎక్కువగా చేసుకోవటం వల్ల అంత టైం దాకా ఎవరు ఉండలేకపోతున్నారు అనుకోండి. అందుకే మనకు మిగిలిన ఇంకొంచెం టైంలో సగం నిద్రకు పెట్టేస్తున్నాం. అవును కదా? సో మిగిలిన ఇంకొంచెం టైంని మన కోసం మనం జీవించకపోతే ఆ జీవితం పరిపూర్ణమైన సంతోషాన్ని మనం ఎలా చూడగలుగుతాం చెప్పండి? ప్రతిరోజు మనకున్న టైం అంతా కూడా పాడు చేసుకుంటున్నాము అంటే మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నామని అర్థం. మనం చేసే పనులపైన, మన అలవాట్లపైనే మన జీవితం ఆధారపడి ఉంటుందండి. ఎంత పేద కుటుంబంలో పుట్టినా, ఎలాంటి కష్టమైన పరిస్థితులు మనం అనుభవిస్తున్నా కూడా సమయాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగిన వాళ్ళు ఎంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు కాలేదో మీరు చెప్పండి. మనకు తెలిసిన అబ్దుల్ కలాం గారు కూడా ఒక పేద కుటుంబంలో జన్మించిన వ్యక్తి. చిన్నతనంలో చదువుకోవటానికి కూడా డబ్బు లేని పరిస్థితులండి. న్యూస్ పేపర్ పంచే పని కూడా ఆయన చేశారు. మన జీవితాన్ని అందంగా ఎలా తెలుసుకోవాలి అనే ఆలోచన బట్టే కదా గొప్పవారిగా ఈరోజు ఎంతోమందికి ఆదర్శంగా ఉండే వ్యక్తిగా ఆయన ఎదిగారు. ఆయన అంతటికీ కారణం ఒక్కటే అండి. తన జీవితంలో పాటించిన, తనకంటూ పెట్టుకున్న కొన్ని నియమాలు, నిబంధనలు, తన జీవితానికి తను ఇచ్చిన ఇంపార్టెన్స్ మాత్రమే. అలాగే మన జీవితాలు కూడా క్రమశిక్షణతో కనుక మలుచుకోగలిగితే మనం కూడా చాలా గొప్పవాళ్ళుగా ఎదగొచ్చండి. సాధ్యం కానిది ఏముంది చెప్పండి? అందుకే నాకే ఈ కష్టాలు, నేనే ఈ బాధలు పడుతున్నాను, బ్రతికుండడం ఎందుకు, నేనేం చేయలేకపోతున్నాను, ఇలాంటి ఆలోచనల నుంచి పక్కకు పెట్టేసి మీరు ఏదైనా చేయగలరు అనే ధైర్యాన్ని మీరు నమ్మండి. ఎందుకంటే మీకు తెలియకుండా మీలో ఏదో గొప్ప విషయం దాగే ఉంటుంది. మీరే మీ పిరికితనం అనే భయంతో దాన్ని గ్రహించుకోలేకపోతున్నారేమో. ధైర్యంగా లేచి ఒక్క అడుగు ముందుకు వేసి చూడండి. మీరు చేసే పని ఏదైనా నిజాయితీగా చేసి చూడండి. జీవితంలో మీరు చాలా అంటే చాలా గొప్పవాళ్ళు అవుతారు. మీరు టైంని ఉపయోగించుకునే విధానాన్ని బట్టి మీ జీవితం అనేది చాలా గొప్పగా మారుతుందండి. పిరికితనం అనేది పక్కన పెట్టి ధైర్యం అనే దాన్ని ఎక్కువగా చేసుకొని చూడండి. జీవితంలో కొత్త కొత్త ఆనందాలు, సంతోషాలు, మీ వల్ల మీ కుటుంబానికి ఎంత గొప్ప ఆదర్శప్రాయంగా మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా అదే మార్గంలో వెళ్ళేలాగా మీరే ఒక ఇన్స్పిరేషన్ పర్సన్గా తయారవుతారు. మీ మనసు నిండా మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు, ఎలా ఉంటే మీరు బాగుండగలరు అనుకుంటున్నారో వాటి మీదే మీ టయాన్ని ఇన్వెస్ట్ చేసుకోవడం నేర్చుకోండి. ప్రతిరోజు నిద్ర లేవగానే ఫస్ట్ ఈ రోజుని మీరు చూడగలిగినందుకు భగవంతుణ్ణి, మీ తల్లిదండ్రులకి థ్యాంక్స్ చెప్పి చూడండి. ఈ డే మొత్తంలో మనం కంప్లీట్ చేయవలసిన పనులేంటో చక్కగా ఒక టైం ప్రకారం చేసుకుంటూ వెళ్ళండి. ముందు చూపుతూ అండి మనం చేయబోయే పనులన్నీ కూడా అవగాహన చేసుకుంటూ జీవితంలో ముందుకెళ్ళటమే బంగారు భవిష్యత్తుకు దారితీస్తుంది. నీ జీవితంలో నీకు ఉపయోగపడే పనులు ఇష్టంగా, ఆనందంగా నువ్వు సాధించబోయేటువంటి సక్సెస్ని తలుచుకుంటూ ఆ ఊహలతో మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీరు ఇష్టపడిన పని ఏదైనా నిజాయితీగా చేయండి. చాలు, మీరు జీవితాన్ని ఒక ఆటలాగా సరదాగా గడిపేస్తారు. ఇప్పటి వరకు మన ఛానల్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి.